హలో హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ పూజ చేసుకుని అనమాట, వినాయక చవితి కదా. సో మా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత వినాయకుడికి పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకొని అన్నిటికీ రెడీ అయ్యామన్నమాట. సో ఇవాళ కొంచెం లేట్గానే లేచాము. సో హెల్త్ ఒకటి బాగోట్లేదు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ అయితే ప్రసాదాలు అయితే 3 ప్రసాదాలు పెడుతున్నాను. ఈ పులిహార, ఉండ్రాలు అండ్ పాల తాలికలు అనమాట. సో ప్రసాదాలు 9 పెట్టాలి, 11 పెట్టాలి. ఈ ఆనవాయితీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం చాలా ఇదిగా అనిపించింది. ఒక విషయం చెప్పాలంటే మనం మనస్ఫూర్తిగా పూజ చేయాలి. సో ఇన్నే పెట్టాలి, ఇన్నే చేయాలని వాటికి ఏం ఉండదన్నమాట. సో పూజ కింద చేయాలి. మన పాతకాలంలో ఏదైతే పెద్దలు అంటే తరతరాలుగా వస్తున్న పెద్దలు, తరతరాలంటే మన కుటుంబంలో ఏమేం చేస్తారో అలా చేయాలన్నమాట. కొంతమంది కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొంతమంది కలసం పెట్టుకోలేని ఆనవాయితీ ఉంటుంది. ఒకసారి కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నా మనం చేసుకోలేని, హెల్త్ బాగోపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే మాకు కలసం ఉంది, కానీ నేను ఏంటంటే ఈరోజు మాత్రం వినాయకుడిని పెట్టి పూజ చేసుకున్నాను. 3 ప్రసాదాలు చేశాను, సోమవారికి నైవేద్యంగా పెట్టాను అన్నమాట. సో అన్నీ ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నా. నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసునవే మమాభిష ప్రబోధాయ నమో వినాయక నమోస్తే ఓం సత్య వినాయక ఓం వరసిద్ధి ఓం సిద్ధి వినాయక స్వామి నమ సాష్టాంగ నమస్కారామి. గణేష్ స్తోత్రం అంట. अस्य श्री ऋणमोचन महागणपति स्तोत्र मंत्रस्य भगवान श्री शुक्राचार्य ऋषि ऋणमोचन महागणपति देवता मम ऋणमोचनार्थ जपे विनियोगः ऋषादिन्यास भगवान शुक्राचार्य ऋषि नमः शिरसि नमो ऋणविमोचन गणपति देवते नमो हृदि मम ऋणमोचनते जपे विनियोग नमः अंजलौ स्तोत्रम् ओं स्मरामि देवदेवेशं अकृतं महाबलं षडक्षरं कपसिन्धु कृपा सिन्धु नमामि ऋणमुक्तये महागणपति देव महासत्व महाबलं महाविघ्नहरं सौम्यं नमामि ऋणमुक्तये एकाक्षरम् एकदन्तं एकब्रह्म सनातनम् एकमेद्वितीयं च नमामि ऋणमुक्तये शुक्लांबरं शुक्लपादं शुक्लगन्धानुलेपनं सर्वशुक्लमयं देवं नमामि ऋणमुक्तये रक्तांबरं रक्तवर्णं रक्तगन्धानुलेपनं रक्तपुष्पै पूज्यमानं नमामि ऋणमुक्तये कृष्णांबरं कृष्णवर्णं कृष्णगन्धानुलेपनं कृष्णपुष्पै पूज्यमानं नमामि ऋणमुक्तये पीतांबरं पीतवर्णं पीतगन्धानुलेपनं पीतपुष्पै पूज्यमानं नमामि ऋणमुक्तये नीलांबरं नीलावर्णं नीलगन्धानुलेपनं नीलपुष्पै पूज्यमानं नमामि ऋणमुक्तये धूम्रांबरं धूम्रवर्णं धूम्रगन्धानुलेपनं धूम्रपुष्पै पूज्यमानं नमामि ऋणमुक्तये सर्वांबरं सर्ववर्णं सर्वगन्धानुलेपनं सर्वपुष्पै पूज्यमानं नमामि ऋणमुक्तये भद्रजातं च रूपं च पाशाङ्कुशधरं सर्वं सर्वविघ्नहरं देवं नमामि ऋणमुक्तये फलति ये पठेत् ऋणहर కాళ్ళ చంద్రబింబాన్ని చూచుట సంభవించింది. దాని దుష్ఫలితం ఆయన తప్పలేదు. సత్రాజిత్ అతను సూర్యాపాతం చేసి సమంతకమని సంపాదించాడు. దేవునికి 8 భారాల బంగారం నీగలమనేది అంతర్శక్తివంతమైన మని పరిపాలన వద్ద ఉండదగినది ధర్మజుడు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయం సత్రాజితం సూచించాడు. అతనికి ఆ సూచన రుచించపలేదు. అనంతరం సత్రాజితు తమ్ముడు ప్రసేనుడు విలాసముగా మని ధరించి వేటకాయ అతని వెంటనే చంపి మని నోట కరుచుకుపోయింది. నిజం తెలిసిన సత్రాజిత్ మని ప్రలోభం శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి అపహరించాడని మని అపహరించాడని అనుమానించి నిందాపాలు చేశాడు. ఆ నిందాపాలకు శ్రీకృష్ణుడికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒక చోట ప్రసీనుడు కలేబరం కలిగింది. ఆ చోట కనిపించి సింహం తాగి వెళ్ళాడు. ఆ ప్రదేశం సింహము వెళ్ళాడు. కార్యము కాదు కానీ అప్పుడు నెరవేరలేదు. ఆ వేగంతో అతడు కోరిన కోరిక జాంబవ దీర్ఘకాల కర్మబంధమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైంది. నేడు ఈ రూపమున
ద్వంద్వ యుద్ధము సంఘటితున్నది, అవివేకము వైదొలిగినది, అహంభావం నశించి ఈ శరీరం శిథిలమైంది, జీవితాచ నశించినది, శ్రీకృష్ణ పరమాత్మ రూపము తనను అనుగ్రహించిన వచ్చినది. ఆ శ్రీరామచంద్ర ప్రమేయాన్ని గ్రహించి ప్రణమిల్లి ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ వినాయకుడికి దోసకాయ ఇష్టం అనమాట. సో దోసకాయ అంటే దోస పండు అని చెప్పాలి. సో కొంతమంది కాయ అని పిలుస్తారు, ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కలా పిలుస్తారనమాట. నాకైతే నేను తప్పు చెప్పాను రైట్ చెప్పాను తెలియదు, కానీ నేనైతే దోసకాయ అని పిలుస్తాను. సో దోసకాయ పెట్టాలి, ఎందుకంటే ఆయనకి దోసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. అది పెట్టి కోరుకుంటే చాలా అవుతాయని అంటారు. కోరిక కన్నా ఆయనకి ఇష్టమైన సమర్పించాలనేది నా ఉద్దేశం. నేను సమర్పించాను. తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఆ రోజు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఉన్న ప్రసాదాలన్నీ నైవేద్యాలు తినేసిన తర్వాత సో అలా జస్ట్ కింద రిలాక్స్ అయ్యామన్నమాట. సో అక్కడ దేవుణ్ణి చూసుకుంటూ మళ్ళీ ఋత్విక్ని పిలిస్తే ఋత్విక్ ఏమో సోఫాలో చూడండి పడుకొని ప్రశాంతంగా హ్యాపీగా టీవీ చూస్తున్నాడు అనమాట. టీవీ అస్సలు ఆపడు. మేమైతే కిందే ఉన్నాం, ఎందుకంటే దేవుణ్ణి కదిపేసి ఇవాళే నిమజ్జనం కూడా చేసేస్తాం ఇంట్లోనే, మట్టి కనిపోయాయి కదా. సో అందుకని చెప్పేసి ఋత్విక్ని లేపాను. ఆల్రెడీ టీ కూడా తాగేసాం అనమాట. టీ తాగేసి ఋత్విక్ని పిలిస్తే ఋత్విక్ వచ్చాడు. సో ఇంకా అలాగా స్వామిని ఊరేగిస్తూ తీసుకెళ్ళి ఋత్విక్ నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళి ఎవ్రీ టైం ఇలాగే చేస్తాడు అనమాట. సో అలా మేము నిమజ్జనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా జరిగింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మంచిగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి కూడా నేను నెక్స్ట్ కుండీల్లో వేసుకొని వాడేసుకుంటాను అనమాట, తులసి కోటల్లో. సో మా ఇంట్లో తులసి ఎక్కువగా వస్తుంది, సో వాటిల్లో కలిపేసుకుంటాను. ఇంతే ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.